సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మ్యాంగోతో అయితే వాళ్ళు చిల్ అయిపోదాం. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రోజులాగే ఇవాళ కూడా తోటలోకి వచ్చా, కాకపోతే ఇవాళ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మ్యాంగోని అయితే కోసుకుని వెళ్ళాను. మా బావ చెప్పాడు పచ్చి మామిడికాయని ఉప్పు కారం పెట్టి నంచుకొని తింటే సూపర్ ఉంటుందని చెప్పేసి. ఇక మామిడికాయ ఉప్పు కారం అనగానే నా నోరు అయితే ఊరిపోయింది. మామిడికాయలో చాలా రకాలు ఉంటాయి అని చెప్పేసి నాకు ఇవాళ వరకు తెలియదు. మీకు ఎన్ని రకాలు తెలుసో మామిడికాయలు కామెంట్ చేయండి. ఇక మేము తెచ్చుకున్న మామిడికాయని అయితే చెక్ తీసేసుకుని నీట్గా ముక్కలు అయితే స్లైసెస్గా కట్ చేసేసుకున్నాం. మీకు కూడా మామిడికాయ అంటే ఇష్టం ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఇక మా బావ అయితే మాస్టర్ చెఫ్ అయిపోయాడు అనుకుంటా, నీట్గా చెక్ తీసేసాడు. ఇప్పుడేమో స్లైసెస్గా ముక్కలను అయితే నీట్గా కట్ చేసేస్తున్నాడు. మా బావ మాస్టర్ చెఫ్ లాగా అయితే కట్ చేస్తున్నాడు, కానీ స్లోగా కట్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా అని చెప్పేసి నేను మా కోడలు వెయిట్ చేస్తున్నాం తినేద్దామని. ఇక మా బావ ఇలా కట్ చేస్తూనే ఉంటాడులే, టైం పట్టేద్దని చెప్పేసి నేను మా కోడలు అయితే ఉప్పు కారం తీసుకొచ్చి కలిపేద్దామని ఉప్పు తీసుకుని కారం తీసుకుని వచ్చేసింది మా కోడలు. నేను మా కోడలు ఉప్పు కారం గ్యాదర్ చేసే లోపల మా బావ ముక్కలు కట్ చేయడం అయితే అయిపోయింది. ఇక సరిపడా కారం ఉప్పు అయితే వేసుకున్నాం. నేను ఏదో అనుకున్నా మామిడికాయ తెచ్చుకుని ఉప్పు కారం కలిపేసుకుని నంచుకుని తినేయడం ఎంతలో పనిలే అని ఈ మామిడికాయ చెక్ తీసుకుని ముక్కలు కట్ చేసుకుని ఈ ఉప్పు కారం కలుపుకుని మొత్తం దాని మీద జల్లుకుని తినేపాటికి మాకు దగ్గర 10 నిమిషాలు పట్టేసింది. నోరైతే ఊరిపోతా ఉంది. ఇక ఎప్పుడెప్పుడు అనుకున్న ఈ మామిడికాయ ముక్కలు ఉప్పు కారం అయితే రెడీ అయిపోయినాయి. ఇక నేను మా కోళ్ళు తగ్గేది లేదనుకుంటా తినేసాం. సూపర్ ఉంది.